ముకుంద జ్యువెల్స్ లో అక్షయ తృతీయ సందర్భంగా 1 గ్రామ్ గోల్డ్ కొనుగోలుపై 1 గ్రామ్ సిల్వర్ ఉచితం. ఏప్రిల్ 29 నుంచి మే 24 వరకు మాత్రమే. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరి దేవి నమ. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. వృషభంలో రవి బుధులు, మిథునంలో గురువు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శుక్రుడు శని. అలాగే చంద్రుడు మేషం, వృషభం, మిథున రాశుల్లో సంచారం. ఈ రాశి ఫలితాలు ఈ నెల 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు వర్తిస్తాయి. కన్యా రాశి వారికి షష్టంలో రాహు, దశమంలో గురువు, అలాగే రాష్ట్రాధిపతి అయిన బుధుడు దశమంలో బలంగా ఉన్నారు. వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, పేరుపై ఖాతా లభిస్తాయి. వ్యాపారం చక్కగా ఉంటుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ వారం చక్కగా లాభాలు తెచ్చే విధంగా ఉంటుంది. అయితే ఎంప్లాయీస్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది మోసం చేసే విధంగా కూడా ఉండే అవకాశం లేకపోలేదు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎవరు ఎన్ని చెప్పినా సరే మీ విషయాన్ని మీరు ముందుగా వెళ్ళడం, ప్రతి విషయాన్ని మీరు పసిగట్టి దానిని పరిష్కరించే విధంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి చక్కగా ఉంది. ఏదైనా ఒక పదవి ఆశిస్తున్న వారికి ఈ వారం పదవి వచ్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే భాగస్వామి విషయంలో మీరు చేసే కార్యక్రమాలు కావచ్చు, ఆవిడ తోడ్పాటు ఎంతగానో ఉంటుంది. ఆవిడ సహాయ సహకారాలు మిమ్మల్ని ఒక సంతృప్తికరంగాను ఒక స్థాయిని పెంచే విధంగా ఉంటుంది. ఎటువంటి విషయంలో అయినా సరే ఆవిడ సలహాలు సూచనలు తీసుకోవడం ఎంతో చెప్పదగిన సూచన. అలాగే వ్యాపార నిమిత్తమై విదేశాలకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తోంది. వ్యాపారం బాగుంటుంది. విదేశాల్లో ఉన్నవారికి విద్యాపరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొద్దిపాటి ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోవడం, లేదంటే సరిగ్గా చేయకపోవడం అనేవి ఏర్పడుతుంది. అయితే రవి బలంగా ఉన్నారు కాబట్టి, బుధుడు బలంగా ఉన్నారు కాబట్టి వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా జాగ్రత్త వహించండి. కష్టే ఫలి అన్నట్టుగా మీ తెలివితేటలతోటి 10 మందిని మెప్పించగలరు. ఇటువంటి విషయవహారాలు ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీ మనోధైర్యమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. అదేవిధంగా విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. విద్యా అవకాశాలు చాలా కలిసి వస్తాయి. మెరిట్ మార్కు సాధించగలుగుతారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చక్కగా వీరికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారు కూడా చక్కగా ఉందని చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్, H1B, PR కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పేరుపై ఖాతా లభిస్తాయి. ఇటు కుటుంబంలో కావచ్చు, ఇటు వ్యాపారంలో, ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఏమీ చేతకాని వారు, మీకు ఏమీ తెలీదు అన్నవారు కూడా మిమ్మల్ని ప్రశంసల కురిపిస్తారు. ఎందుకంటే ఎప్పటి నుంచో మీరు ఏమీ చేయట్లేదు అన్న భావన ఏర్పడిపోతుంది. అందరూ ఒక ముద్ర వేస్తారు. వాటిని ఛేదిస్తూ మనకంటూ గుర్తింపు నలుగురిలో ఉండాలి అనే భావన ఏర్పడుతుంది. కళారంగాల్లో ఉన్నవారికి చక్కగా రాణించగలుగుతారు. విదేశీ విద్య యోగిస్తుంది. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఎన్నో ఏళ్ళుగా సంబంధం దగ్గర దాకా వచ్చి చేజరిపిన వారు కూడా ఈ వారం మంచి సంబంధం కుదిరే విషయం గోచరిస్తోంది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన. అలాగే సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించండి. షష్టంలో రాహు, వ్యయంలో కేతు ఉన్నారు. మొన్నే గురు రాహు కేతులు మారారు. దీనివల్ల ఆరోగ్యపరమైన చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు, లేదా ఉద్యోగంలో కొన్ని మార్పులు కానీ చోటు చేసుకునే అవకాశం ఉంది. వాటి నిమిత్తమై సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన.